చిన్నారి అదృశ్యమై నేటికి 9 రోజులు పూర్తవుతుంది. యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా పాప క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో మరో పక్కన కుక్క ఓ పక్కన చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాప ఆచూకీ లభ్యమవుతుందా లేదా అని కూడా యావత్ తెలుగు రాష్ట్రాల్లోని అలాగే ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మహిళలు ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా దీనిపై ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సిహెచ్ అగ్రహారానికి సంబంధించిన మహిళలు ఉన్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు పాప ఈ యొక్క ప్రాంతంలోని వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఈ పామాయిల తోటలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, పాప మిస్ అయింది ఇవాళకి ఎన్ని రోజులు అయింది అంటున్నారు? ఇవాళకి 9 రోజులు అవుతుందండి. ఆ చీకు మాకు ఏం తెలుస్తుందండి. మేము పనికి వచ్చి వెళ్ళిపోతుంటాం. ఉదయం 8 గంటలకు వస్తాం, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతామండి. మా వెనకాల గుమస్తా సార్లు ఉంటారు, మళ్ళీ 5 గంటలకు మేము వెళ్ళిపోతాం. అంతేనండి. ఆ రోజైతే మేము పనే చేయలేదండి. ఇక్కడ చేయలేదండి, వేరే దిక్కలు చేసాం. ఈ వానర్ గోదే వేరే దిక్కలు చేసామండి. అంతేనండి, అంతకుమించి మాకు ఏం తెలియదు. ఇప్పుడు ఈ పనిలోకి వచ్చినప్పుడు పాపను గట్టా చూసారు మీరు గతంలో ఎప్పుడన్నా పనిలోకి వెళ్ళడం అంటే మేము దారి నడిచి వెళ్తాం కదండి. అక్కడ ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు. అంతవరకు చూడడం ఇంకా మరి మాకు తెలియదండి. అంతకుమించి ఏమైంది అనుకుంటారు? ఊళ్ళో చెప్పుకొని ఉంటారు కదా జనరల్గానే. ఏమనుకోవడానికన్నా మాకు ఏం తెలియదండి. ఏమీ తెలియలేదండి. మరి అలా మిస్ అవడం అంటే వాళ్ళ డాడీ వెనకాల అలాగ వెళ్ళింది అన్నట్టుగా అంటున్నారు. వాళ్ళ డాడీ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి అప్పచెప్పారు. ఇంకా తర్వాత ఇంకా ఆమె దగ్గర అతని దగ్గర ఉన్నదని ఆవిడ అనుకున్నదంట అండి. ఈవిడ దగ్గర ఉందని ఆయన అనుకున్నాడంట. ఇంక ఇంతలో మరి ఏమైంది అన్నది తెలియదండి. అదే అనుకున్నారు. మేము చూడడానికని వచ్చామండి ఇక్కడికి. పామాయిల తోటలో నడిచి వెళ్ళిపోయింది అన్నారు. మీరు పామాయిల తోటలో పని చేస్తున్నారు. ఇక్కడ ఇంత గడ్డి, ఈ మాత్రం ఎత్తులో గడ్డి ఉంటుంది. మరి మీరు పాములు, పెద్ద పెద్ద కొండచూలు ఇలాంటివి ఉంటాయండి, అన్నీ ఉంటాయండి. కాకపోతే ఇంకా అలా చూసుకుంటా జాయిగా మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్తామండి. ఒకరి వెనకాల ఒకరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఇంకా పని చేస్తామండి. పాప రావాలని ప్రతి ఒక్కరు కూడా ఒక్కరమే రావాలనే కోరుకుంటున్నామండి. ఎన్ని దేవుళ్ళకో ఎన్ని తల్లులకో మొక్కుకుంటున్నామండి. ఎందుకంటే ఏ బిడ్డ అన్నా మా బిడ్డతో సమానమే కదండి. అందువల్ల మాకు రావాలనే కోరుకుంటున్నామండి. మేము ఇలా ఏదో ఎంక్వైరీ చేసుకొని జాగ్రత్తగా మా పాపని వాళ్ళకి అప్పచెప్పారు. పోలీసులు అందరూ కూడా ఎక్కువ మంది అవునండి చేస్తున్నారండి. ఎవరు చేసి పని వాళ్ళు చేస్తున్నారండి. అంటే పక్కన ఈ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు అంటే ఏమైనా ఉంటాయమ్మా? అవి ఏమో తెలియదండి మరి నాకైతే. అలాంటివన్నీ మాకు తెలియదండి. అంటే అమావాస్య క్షుద్ర పూజలు ఎక్కువ జరుగుతుంటాయి ఈ యొక్క ప్రాంతాల్లో కూడా అంటున్నారు. తెలియదండి మరి మాకు అలాంటివి ఏమీ తెలియదండి. లేదండి ఇంతవరకు గతంలో ఏమైనా జరిగాయి? లేదండి, అటువంటివి ఎప్పుడు కూడా లేవండి. కానీ ఇలాగ మిస్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ సారండి. మేము ఎప్పుడు తెలియదండి మా కేసు. ఇలాగా పిక్కలు తోటలు ఉన్న వాళ్ళు వెళ్తారండి. మాకలంటే తోటలకు అంటా లేవు. పనికి రావడం ఉదయం వచ్చి 8 గంటలకి మళ్ళీ 5 గంటల వరకు ఉండి వెళ్ళిపోవడం తప్ప మేము కొండగా ఈ ఊరండి అగ్రహారం అండి. పాప రావాలని కోరుకున్నామండి. అంతే అండి. మరి పనిలోకి వచ్చారు మీరు? పల్లెకి వస్తాండి. పాప మరి పామాయిల తోటలోకి వచ్చి మిస్ అయింది అంటున్నారు. అదే ఏం జరిగింది అనుకుంటున్నారు జనరల్గానే? ఆ రోజైతే మేము ఇక్కడ పని చేయలేదండి, వేరే చోట పని చేస్తాం. మేము ఉండాలంటే పాపే పాపనమ్మండి. పాప రావాలనే కోరుకుంటున్నాం బాబు. మాకు ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నామండి. అది మా అగ్రహారమేనండి. మరి మాకు పాప ఎలాగ వెళ్ళిపోయిందో రావాలని కోరుకుంటున్నామండి. మాకు ఏమి పని చేస్తామండి. అలాగే తిరిగి చేస్తున్నామండి. ఏముంటుందో కాపాడలేదండి మాకు. ఇంకా అలాగే తిరిగి చేస్తున్నామండి. ఇంకంతే. మరి ఇంకేం చెప్పమండి బాబు. ఫస్ట్ నుంచి అమ్మాయిని మేము చూస్తామండి. భవానీ అయితేని ఆ పాప మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. ఇందులో పని చేసిన కాంచి కూడా మేము రోజుకి చూసుకోవాలండి. కానీ ఎప్పుడు ఎత్తుకోవడం కూడా చేయలేదండి. ఆ రోజు శనివారం ఏమైందంటే మేము చిల్లవలో పని చేస్తున్నాం మరి వాళ్ళని చేస్తుంటే సడన్గా అంటే మా గుమస్తాలో ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే ఆ రోజు ఇలాగ నాని మరి కొంత నెలకి వెళ్ళండి పాప కనిపించలేదంటే మా దుమ్మడాలు వచ్చారండి. వస్తే ఆ రోజు మేము 1.5 గంట పని ఎక్స్ట్రా చేస్తామండి. మేము పాప నెలకి వెళ్తామనేసి వచ్చామండి. వస్తే అప్పటికే మొత్తం మా ఊరంతా 200 జనం వచ్చి మొత్తం అగ్రహారం చిన్నల పెద్దలు వచ్చి మొత్తం అందరూ నిలికారండి. ఎక్కడ ఆజుకు కనిపించలేదండి. ఆ రోజు మన్నాడు కూడా 3 రోజులు కూడా పని మానేసి మేము అందరం నిలికామండి. కానీ ఎక్కడ ఏమీ తెలియలేని పాప సంగతి అయితే నిజంగా మా ఊరు నల్గొండేశ్వరికి అయితే మేము పాప దొరకాలండి మొక్కుకుంటున్నామండి. అండి నిజంగా అండి ఎన్నో మొక్కులు మొక్కామండి. ఆ తల్లి బాధ అయితే మేము చూడలేకపోతున్నామండి. నిజంగానే ఎంతో ఇదిగా ఏడుతుంది. కొంతమంది కామెంట్లు ఏమైనా పెడుతున్నారంటే తల్లి తొలిలో ఉందంటున్నారు. కానీ అదంతా కరెక్ట్ కాదండి. ఆ పిల్ల అంటే చాలా ఇష్టం అండి. ఆ పాప అయితే 7 నెలలు పుట్టిందండి పాప. 3 నెలలు చాలా గ్రాండ్ గా పెంచిందండి ఆ పిల్లని అయితే. దుప్పట్లో మూసి గాలికి దూలికి కూడా వెళ్ళకుండా
చాలా ఇదిగా పెంచిందండి. ఆ పాపకు చాలా ఇష్టం ఆ పాప అంటే. చాలా మంది మందిగా బోలు విషయాలు మాట్లాడుకుంటున్నారని మా ఎదుర్కొంటానే. కానీ అలా కరెక్ట్ కాదండి. కన్నా తల్లి ఇప్పుడు అలా చేసుకోదు కదండి. కానీ ఆ పిల్ల అయితే చాలా మట్టుకు బాధపడుతుందండి. చిన్నలో పెద్దలకి అందరికీ కోరుకుంటున్నామండి పిల్ల దొరకాలని. నిజంగా దేవుడు మరి ఏం చేస్తారో తెలియదు కానండి. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏమన్నా క్షుద్ర పూజలు అటువంటి ఏమైనా ఉంటాయి రేపు అమావాస్య? ఏమీ లేవండి. అంటే మేము ఆడవాళ్ళం కదండి, కొంచెం దేవుళ్ళని దేవతలు నమ్ముతాం కాబట్టి ఏ దెయ్యమో తీసుకుపోయింది అని చేసి కొండలో పెండ్లు మొత్తం ఆ లొద్దులయ్యి మా మొగోళ్ళు అయితే చాలా మంది నిలికారండి. పోలీసు వాళ్ళు మొత్తం ఎన్టీఆర్ బృందం అందరూ నిలికారండి. కానీ ఎక్కడ ప్రయత్నం ఏం దొరకలేదండి మాకైతే. దేవుడి దయ వల్ల దొరకాలని కోరుకుంటున్నామండి. చిన్న పాపని ఎవరన్నా ఏమైనా చేసినా సరే వాళ్ళకి ఎప్పుడు ఎవరు ఏం చేయరండి. ఎక్కడక్కడ వదిలేసి పోయినా సరే వాళ్ళకి జీవితాంతకాలం తోడ్పడి ఉంటామండి. ఆ పాప గురించి చాలా బాధపడుతున్నాను మా ఊరంతా. వర్ష నుంచి పనుల్లోకి చేసే వాళ్ళు వచ్చి ఉంటారు. ఎవరు రాలేదండి. కొండలు వస్తారండి, 1 నెల 2 నెలలు ఉంటారండి. వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతారండి. వాళ్ళు ఈ తోటలో అంటే వచ్చేంత అవకాశం ఏముంటుంది? జీడి తోటలో మామిడి తోటలో చేసుకుండి ఆ తోటలోనే ఉంటారండి. ఆ తోటలో నుంచి గుమ్మస్తాలు బయటకు కూడా రానివ్వరండి వాళ్ళని. కొండలే ఉంటాయండి, జీడి తోటలు అవి ఉంటాయండి, అంతే. ఇంకేం ఉండవండి. పామాయిల తోటలో పని చేస్తున్నారు. ఏమన్నా పాములు పురుగులు ఇలాగా అడవి జంతువులు ఏమన్నా దాఖలాలు ఏమన్నా ఉన్నాయి? పాములు అయితే కనిపిస్తాయి కానీ అడుగు జంతువులు అవి ఏవో వచ్చినట్టు ఎప్పుడు కనిపించలేదండి. మరి ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాల పాటు పని చేస్తున్నాం కానీ ఎప్పుడు అలాంటిది ఏమీ లేదండి. మరి లేదండి. క్షేమం కోరుకుంటున్నామండి నిజంగానే. కన్నా తల్లిని ఎప్పుడు కూడా అలాగే ఎప్పుడు కళ్ళంటి నీళ్ళు రాలేదు అలాగే ఇలాగని గట్ట చాలా మంది ఇబ్బంది పెడుతున్నానండి. ఇప్పుడు మన బిడ్డ ఎంతో ఎటోళ్ళ బిడ్డ కూడా అంతే కాబట్టి ఎప్పుడు కూడా కామెంట్లు పెట్టకూడదని మీరు ఎటోళ్ళు కొంచెం చెప్పండి. ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు చూసాం పామాయిల తోటలో, ఇదే పామాయిల తోటలో కొన్నాళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నారు వీళ్ళంతా మహిళలు. అంటే ఈ చుట్టుపక్కల సిహెచ్ అగ్రహారం కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల నుంచి వీళ్ళంతా వచ్చి ఈ తోటలోనే గత కొన్నాళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నారు. బాగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా తెలుసు మాకు. అంటే పాపను అంత దగ్గరగా చనువుగా తీసుకునేంత పరిచయం కాదు కానీ మేము తోటలోకి పనిచేసేందుకు కూడా రావడం జరిగింది. అది రోజైతే పనిలోకి ఈ యొక్క ప్రాంతంలోకి మేమైతే రావలేదు. వేరే ఒక తోటలో పనిచేస్తున్న నేపథ్యంలో గుమస్తాకు ఫోన్ వచ్చింది, పాప మేము అదృశ్యమైందని కూడా చెప్పింది. అప్పుడు మాత్రమే మాకు తెలిసింది. ఏదేమైనా పాప అదృశ్యం కావడంతోనే అలాగే రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అది సరైనది కాదు. ఆ రోజు సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. పాప అటువైపు తోట వైపు వెళ్ళిపోవడం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ పాప సురక్షితంగా క్షేమంగా ఉండాలని కూడా మేము మా గ్రామ దేవతను కూడా పూజిస్తున్నామని ఇక్కడైతే మహిళలు చెప్తున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో క్షుద్ర పూజలు కానీ అటువంటి జరిగిన సందర్భాల్లో ఎప్పుడు కూడా లేవు. కానీ ఈ పాప మరి మిస్ అవ్వడం, మరో పక్కన కుక్క చనిపోవడం ఇవన్నీ కూడా కొంచెం మిస్టరీగానే ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా అనుమానిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కాకినాడ జిల్లాలో తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఇప్పటికీ కూడా 9 రోజులు అవుతుంది. అయినా సరే ఆచూకీ లభ్యం కాకపోవడంతో అలాగే చిన్నారి ఏమైందని కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠత నెలకొంటుంది. అంతేకాకుండా చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అలాగే రంగంలోకి కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం రంగంలోకి తిరిగాయి. ఈ నేపథ్యంలోనూ మరోపక్క అటవీశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా అనుమాన బృందాలు కూడా కొండను జల్లెడ పెడుతున్నాయి. ఈ సిహెచ్ అగ్రహారం పరిధిలో ఉన్నటువంటి పామాయిల తోటలను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈ కొండ ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా అనువనువు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. పాప ఆచూకీ కోసం ఏదైతే ఆశలు పెట్టుకున్నటువంటి ఆ కుక్క కూడా చనిపోవడంతో కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం ప్రక్రియ కూడా పూర్తయినటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలో చిన్నారి ఏమైంది, చిన్నారి ఆచూకీ లభిస్తుందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరిలోని కూడా తెలుగు రాష్ట్రాలలో ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే ఒక చిన్నారి ఆచూకీ చెప్పేది కుక్కే అనుకున్నారు. కుక్క కూడా ఇక లేకపోవడంతోనే మరి చిన్నారి జాడ చెప్పేది ఎవరు అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. మరో పక్కన ఈ 9 రోజులు పూర్తయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే రేపైతే అమావాస్య కూడా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క ప్రాంతాలు కావచ్చు, ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ యొక్క ఏదైతే క్షుద్ర పూజలని ఇవన్నీ కూడా అమావాస్య సమయంలో కూడా చేస్తుంటారు. అటువంటివి ఏమన్నా చేసే క్రమంలో పాపని అపహరించిపోయారా అనే కోణంలో ప్రతి ఒక్కరు కూడా అనేక విధాలుగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ పామాయిల తోటలోనే పాప మిస్ అయింది. ఆ పాపకు సంబంధించిన గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నల్లగొండ అమ్మవారిని కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి సెంటర్ మనం చూసుకుంటే ఇదే సెంటర్లో ప్రస్తుతం అయితే ఉన్నాం. మనం ఇక్కడ ఏదైతే శ్రీ నల్లగొండ అమ్మవారి ఇక్కడ సిహెచ్ అగ్రహారం అని ఇక్కడ బోర్డు కూడా చూస్తున్నాం. అలాగే ఇదే సెంటర్లో అమ్మవారి సంబంధించిన ఇక్కడ ఆలయం, ఇదే ఆలయం మనం కూడా చూడొచ్చు.
ఈ సెంటర్లో అలాగే ఇప్పుడు సిహెచ్ అగ్రహారం సంబంధించిన గ్రామం చిన్నపాటి గ్రామం ఇక్కడే మనం చూసుకుంటే ఇటువైపు వెళ్ళిపోతే ఇటువైపు అది మనకు కనబడుతున్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండ దిగువ ప్రాంతంలోనే పాప అదృశ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాప ఇటువైపు నడుచుకుని వచ్చి ఈ యొక్క ప్రాంతం మీదే అలాగే ఇటువైపు ఎవరైనా అపహరించిపోయారా అనే అనుమానాలు మరికొందరిలో అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇటువైపు నుంచి ఇటువైపు ఇలా తీసుకుని వచ్చి ఎవరన్నా తీసుకువెళ్ళిపోయారా అనుమానం ఒక పక్కన ఉంటుంది. లేదు ఆ కొండ ప్రాంతంలోనే అడవి జంతువులు ఏమైనా తీసుకెళ్ళిపోయే అనుమానాలు మరికొందరిలో ఉంటున్నాయి. కానీ ఏదేమైనా మిస్టరీగానే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నల్లగొండ అమ్మవారికి అయితే ఇక్కడ పూజలు చేస్తూ కొంతమంది అయితే పాప దొరకాలంటూ పామాయిల తోటలో ఉన్నటువంటి మహిళలు కూడా మనతో మాట్లాడారు. ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు. గ్రామస్తులతో కూడా మాట్లాడదాం. బాబాయ్, ఇక్కడ ఈ సిహెచ్ అగ్రహారం ఎంతమంది ఉంటారు జనాభా? ఇక్కడ 400 ఉంటారండి. 350, 400 ఉంటారండి. అంతేనండి. అంటే ఇక్కడ ఈ పక్కనే జరిగిన ఇన్సిడెంట్ ఈ తోటలోనండి, ఈ పామాయిల తోటలోనండి. పాప 9 రోజులు అవుతుంది. ఏమైంది అనుకుంటున్నారు మీ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ? ఏం చెప్పుకోలేకపోతున్నాం అండి ఏమైందనేది. ఏమైంది అనుకుంటున్నారు జనరల్గా? మీరు ఏమనుకుంటారు? మీ గ్రామంలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? మేము పుట్టిన నుంచి ఇక్కడ ఉంటున్నామండి. అంటే ఇప్పుడు శుద్ర పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అంటారు కదా, అమావాస్య రేపు అమావాస్య అంటున్నారు. అలాగే చిన్నపిల్లని ఈ విధంగా నరబలి ఇచ్చింది వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ శుద్ర పూజలు చేసి కూడా పెట్టాలి అసలు. బయట నుంచి ఏమైనా వచ్చే అవకాశం? ఏమోనండి, బయట నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే దానికి ఏం చెప్పలేం కదండి. ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా. అదే అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు జనరల్గా? మరి గ్రామంలో పాప దొరకాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అవునండి. అంటే ఎక్కడో కిడ్నాప్ అయినట్టే మాకు అనుమానం అండి, అంతే. అంతేగాని ఈ జంతువులు గట్రా ఏమీ లేవండి, అటువంటి భయం ఏమీ లేదండి. ఆ కొండ మీద ఇంకా జంతువులు ఏమీ లేవు. అంటే మీరు ఇన్నాళ్ళ బట్టి చిన్నప్పటి నుంచి ఉన్నారు. కొండ ప్రాంతం నుంచి జంతువులు, అడవి పందులు లేదంటే అడవి పందులు అవి ఉంటాయండి. అడవి పందులు అవి ఉన్నా అవి ఏం మనుషులు ఏం చేయవు కదండి. అవి ఏం చేయవండి. ఈ ఏదో సంథింగ్ రాంగ్ జరిగిందండి. ఇది జరిగిందే తప్పగానే రెండోది ఏం కాదండి. తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఊళ్ళోకి రావడం వాళ్ళందరూ గొడవ కావాలో ఉండదండి. వాళ్ళు ఇక్కడికి సంబంధం ఉండదండి. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అచ్చం కావాలితో వస్తారండి, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అంతే. అక్కడికి ఇక్కడికి సంబంధం ఏమి ఉండదండి. వాళ్ళ దాంట్లో కూలి పనికి వెళ్ళే వాళ్ళు అందులో పని చేసుకుంటారండి, అంతేనండి. ఆ రెడ్లు వరకు రెడ్లు దాంట్లోనే. బాబాయ్ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా పాప దొరకాలని కోరుకుంటున్నారు. చెప్పండి, ఈ జరిగిన ఘటన ఎలా చూడాలంటారు? అసలు 9 రోజులు అవుతుంది, పాప ఏమైందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎవరికి అర్థం కాలేదండి. ఏమైందన్నది కూడా ఎవరికి తెలియదండి. అసలు ప్రతి ఒక్కరు పాప దొరకాలని కోరుకుంటూ పోలే. చిన్న పాప కాదండి, ప్రతి ఒక్కరు కూడా పాప అంటే ప్రతి ఒక్కరికి ఆశే కదండి. అంటే కొండ పక్కన ఉంది, అడవి జంతువులు ఏమన్నా వచ్చే అవకాశాలు అంటారు? ఏమి లేవండి. ఇటువంటి ప్రమాదాలు మాకు తెలిసి వచ్చి ఎప్పుడు చూడలేదండి మేము. ఇలా ఒక కాలం ఎప్పుడన్నా ఏ పాప అన్న పోవడం కానీ ఏమన్నా ఇటువంటి జరగాలని ఎప్పుడు చూడలేదండి మేము. ఫస్ట్ టైం అండి మేము చూడటం. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి తోట నుంచి వస్తే ఇదే మార్గంలో వచ్చేచ్చు కదా, ఒకవేళ తోట పక్క నుంచి వస్తేనే అలా పైన రావచ్చండి. అలా అటువైపు నుంచి వచ్చేచ్చండి. ఫెన్సింగ్ దాటిన ఫెన్సింగ్లో దూరంత కూడా ఉండదండి అది. మరి ఆ దారి కూడా ఎలాగైందో మాకు తెలియదండి. అసలు రెడ్ల తోటలో కంటే ఎవరు వెళ్ళరండి, సాధారణంగానే ఎవరు వెళ్ళరండి. ఎందుకంటే మా ఊళ్ళు ఇంక వీళ్ళ పని వెళ్ళే తప్ప వాళ్ళ తోటలోకి ఎవరన్నా వెళ్ళినా వాళ్ళు ఒప్పుకోరండి అసలు. అందుకని చెప్పి అందులోకి వెళ్ళరండి. అంటే అమావాస్య నాడు పొద్దుర పూజలు ఈ ఏరియాలో కానీ మొత్తం ఏదో కొండ ప్రాంతాల్లో ఎక్కువ చేస్తుంటారు అంటారు. అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? పాప ఆ కోణంలో ఏమైనా చూడొచ్చు? అమావాస్యకి సంబంధించిన నరబలులు ఇస్తుంటారు అంటారు, ఇలా పూజలు చేస్తుంటారు. అసలు ఈ నరబలి అన్నది కూడా మాకు ఎవరికి తెలియదండి. ఇక్కడ మీరు చెప్తే తప్ప ఇటువంటివి కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదండి. ఇవి కూడా ఈ శుద్ర పూజలు అన్నవి కూడా ఎవరికి తెలియవండి. ఒకవేళ ఎక్కడ కడపడ అన్నా ఎప్పుడు రుజువు అయింది లేదు, ఎవరికి తెలియవండి ఇటువంటి. ఇక్కడ మరి ఈ పాప మరి ఎలా అంటే ఒక పక్కన పోలీసులు అన్నాళ్ళ నుంచి కూడా మొత్తం ఇంటింటికి కూడా తిరిగి గ్రామంలో మొత్తం అంతా కూడా చర్చాపం చేశారు. చేశారు సార్. మొత్తం ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరి ఇంటికి కూడా తిరిగారు. పోలీసులు అయితే చాలా గట్టి తిరిగారండి. ఎవరు తిరిగినా దొరకలేదు. ఈ గ్రామాన్ని తెలిసి ఎక్కడున్నా సరే ఈ పాటికల్లా బయటకు వచ్చినండి. ఈ గ్రామాలు కూడా ఎవరికి తెలియదండి. మా గ్రామంలో అయితే ఎవరికైనా సరే సహాయపడతారండి. ఊళ్ళో వాళ్ళన్నా అందరూ వెళ్ళి సహాయపడతారు. కొన్ని రోజులు వాళ్ళకి జరిగినా సరే సహాయపడతారండి. అంతే తప్ప ఇటువంటి చేయడానికి వాళ్ళు ఒప్పుకోరండి అసలు. అటువంటి ఏమైనా జరిగినా ఒకవేళ మీకు తెలియకపోయినా సరే ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోరండి. ఊళ్ళో వాళ్ళు యువతలు లాక్కొచ్చి 400 ఓటింగ్ ఉంటుందండి. ఓటింగ్ జనాభా ఉంటారు అంతే.
చెప్పండి సార్, మీ పేరు ఏం పేరు ఏంటి? మీ ఈ ఊర్లోనే ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? అసలు ఈ పాప మిస్ అవ్వడం ఎలా చూడాలనుకుంటున్నారు? మిస్ అవ్వండి మామూలుగానండి, వెళ్ళిపోయింది అనేసి అన్నారు తప్ప మాకు ఏం తెలియదండి. మా వాడు చెప్పిన ప్రకారంగానే మాకు తెలుసు, అంతేనండి. అంటే ఇప్పుడు అడవి జంతువులు అనుమానం ఉందంటున్నారు, పక్కన ఎవరో తీసుకెళ్ళిపోయారు అంటున్నారు, అంటే ఇలా రకరకాలుగా అంటున్నారు. ఎవరనేది ఇంకా ఎంత పొకారు తప్ప మాకు అంతవరకు ఏమీ తెలియదండి. అంటే పాపతో పాటు కుక్క వెళ్ళిపోయింది, కుక్క పాప ఇద్దరు కలిపి ఉన్నారు అనుకున్నారు. కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది, ఇప్పుడు చనిపోయింది. ఇది కూడా ఎలా చూడాలంటారు? కుక్క చనిపోయిందంటే మరి ఏంటనేది మాకు అర్థం అవ్వక కూర్చున్నామండి, మాకు తెలీదు. ఏమని ఏ కోణంలో చూడాలన్నా పోలీసులే చూడాలండి, మాకేం తెలుస్తుందండి. అంటే జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు రకరకాలుగా అనుకుంటుంటారు కదా, అటువంటి ఈ సంభాషణలో కుక్క కోణాన్ని కూడా, అంటే చెడుపులు కానీ ఇలా పాపకి కుక్కకి ఇక్కడ అలాంటివి ఏమీ లేవండి. చెడుపులు చేదాలు అలాంటి చేసుకోళ్ళు కానీ అలాంటివి ఎప్పుడు ఆలకించలేదండి, మేము చూడలేదండి అసలు. ఆ విషయం అక్కడ ఉన్న దాఖలాలు లేవండి. అదండి పాప దొరకాలని మొత్తం అందరూ కోరుకున్నామండి, అందరూ వెళ్ళి సాయం ప్రకారంగా వెళ్ళి నిలికామండి, చేసామండి, కనిపించలేదు. అదండి పాప 10 గంటలకు పోతే 12 గంటల నుంచి ఊరి జనం అంతా ఎంత పేరండి కొండకి తిరిగామండి. మరుసటి రోజు పొద్దున్నే సాయంత్రం దాకా కొండ అంటే తిరిగామండి, మేము కూడా తిరిగి చూసి సాయంత్రం దాకా తిరిగాం. ప్రతి ఒక్కరు ఊరంతా కూడా 24 గంటలు చెక్ చేశారు. కొండకి వెళ్ళినాయి, తోట తిరగనాయి. తర్వాత 3 గంటలు చేసి వాన పడ్డది. వాన పడ్డ చేత ఎవరికి ఆంచనా దొరకలేదండి. కుక్కలు వచ్చి ఎన్ని వచ్చి వాన పడ్డ చేత ఎవరికి ఆంచనా దొరికింది కదండి. వర్షం గట్టిగా పడ్డదండి. ఆ పాప మిస్ అయిన తర్వాత వాన పడ్డదండి, మొత్తం మంచి బాగా పడ్డది వర్షం. మరి ఎన్ని గంటలు మిస్ అయిందో మనకు తెలియదు. కానీ ఒకవేళ పాప అడవిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, నడుచుకుంటూ ఏడ్చుకుంటూ. అవకాశం లేదండి. పెంచింగ్ చుట్టూ పెంచింగ్ అవ్వాలన్నా ఇదవన వెళ్ళాలి, కదలేదండి. తిరిగి వెళ్ళాలి లేదండి, అంత గట్టిగా ఉంటుందండి. మరి ఏం జరిగిందంటారు? అంటే ఈ కోణాలు, అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అయినా సరే ఒక చిన్న క్లూ కూడా దొరుకుతలేదు. వాళ్ళు చేసి పెద్ద పక్కన చేస్తున్నారండి. వాళ్ళు కూడా మాతో పాటు ఆ రోజు ఫస్ట్ రోజు అయితే వాళ్ళు కూడా మా దగ్గర 100 మంది వాళ్ళు వచ్చారండి. అందరం కలిపి తిరిగి నాళే నిలకమన్నారు, మేమే నిలకామండి. ఎక్కడ ఏ అంచనా దొరకలేదండి. మిస్ అయిందన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే తెలియదండి విషయం, మనకు తెలిసిందంటే 4 గంటలు తెలిసిందండి. మాకు వాన పోయిన తర్వాత తెలిసిందండి, అది అప్పటి వరకు తెలియదండి. ఇది పరిస్థితి. మొత్తం పాప క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. ఈ గ్రామంలో సిహెచ్ అగ్రహారం గ్రామంలో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమే ఎక్కడ చూసినా సరే ఇదే విషయాన్ని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయంపై చర్చించిన పరిస్థితి ఉంది. పాప ఏమైందని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. సో చెప్పండి, పాప మిస్ అయ్యి ఇప్పటికి 9 రోజులు పూర్తవుతుంది, ఏమైంది అనుకుంటున్నారండి? అసలు మేము అందరం గ్రామస్తులు అందరం నిలికామండి. ఎక్కడ ఉంటే దొరికేస్తుందండి. దొరకలేదంటే మరి ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఇంకేదైనా జరగచ్చు అని ఒక, అంతేగాని అడుగు పందులు లేకపోతే పట్టిపోయి అంత ఇదే ఉండదండి. ఇప్పుడు వరకు మాకు తెలిసింది అటువంటిది ఏం జరగలేదు. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఉంటున్నారు. ఆ అడుగు పందులు కానీ, ఏదైనా జంతువులు కానీ, ఏదైనా వేట కుక్కలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయి? ఈ వేట కుక్కలు అవి ఉండియండి ఇంత ముందు, ఇప్పుడు చాలా నుంచి లేవండి. ఇంత ముందు అయితే ఉండేయండి, 10-15 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఏం కాపాడలేదండి. ఏమైంది అనుకోండి పాప మరి ఇలా మిస్టరీగా ఉండిపోయింది ఇన్ని రోజులైనా సరే లేదండి. అసలు ఏటో అయిందో పాపం. ప్రభుత్వం వారు కూడా, పోలీసు సిబ్బంది కూడా చాలా బాగా చేస్తున్నారండి, అయినా ఎక్కడ ఏం కనపడతలేదండి. మరి మాకు అర్థం కావట్లేదండి. అంటే రేపు అమావాస అంటున్నారండి, రేపు అమావాస. ఇటువంటి అమావాసకి ఏదో క్షుద్ర పూజలు చేస్తుంటారు అటువంటి నరబలి. మా గ్రామంలో అయితే అటువంటి ఊసి కూడా అటువంటి అమావాస పున్న ఏ పట్టింపు ఉండదండి. మరి సంథింగ్ మరి ఆ పాప ఏమైందన్నది ఆ భగవంతుడు ఎంక్వైరీలో తేరాలి. ఆ పాప బాగుండాలని కోరుకుంటున్నాం. అదండి. ఇప్పుడు కూడా సిహెచ్ అగ్రహారం అంటే ఎవరికో తెలియదు, తుని అంటే అందరూ తెలుసు. తునిలో సిహెచ్ అగ్రహారం మొత్తం వార్తల్లో ఎక్కింది. ఇది గ్రామంలో ఎంతమంది ఉంటారు జనాభా? మొత్తం ఓటింగ్ అయితే 430 అండి, జనాభా అయితే 600 సెంటర్ ఉంటారు. అందులో ఆమ్లెట్ అండి, దొండవాక అండి, దొండవాక ఆమ్లెట్ అండి. మాది బిఎస్పేట దొండవాక 3 కలిపి ఒక పంచాయతీ అనమాట. అంతే. మాది బూత్ అయితే సెపరేట్ బూత్ అండి. ఇప్పుడు మొత్తం ఈ ప్రతి ఒక్కరు కూడా మొత్తం పోలీసులు వచ్చి ఇంటింటికి కూడా క్షుణ్ణంగా తిరిగారండి. తిరిగి మామూలుగా మా అడ్రస్లు అవి కూడా రాసుకున్నారు చాలా మంది. ప్రతి ఒక్కరిని అడిగారు. మా ఊరు అందరూ వెళ్ళి అందరూ నిలికారండి బాగానే. ఎక్కడ మొత్తం గ్రామం అందరూ వెళ్ళారండి, ఆడ మగ కూడా వెళ్ళి బాగా నిలికారు, అయినా ఎక్కడ ఏం కాపాడు.
చెప్పమ్మా, ఈ పాప మిస్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా దొరకలేదు, ఏమనుకుంటున్నారు? అప్పుడు మీరు ఇక్కడ ఏదైతే మన నల్లగొండ అమ్మవారిని కూడా పూజలు చేస్తున్నారండి, నిజమేనా? నిజమేనండి. తల్లి కూడా మొక్కుని మా తల్లి చచ్చిపోయిన తల్లి మరి మనకు తెలియదండి. మరి వాళ్ళు అక్కడ ఉంటారండి, మేము ఇక్కడ ఉంటాం. అయినా మాకు తెలియదు మరి ఆ సంగతి. అది ఇక్కడ ఏమో ఏమైపోయిందో మరి, ఎవరు తీసుకెళ్ళిపోయారో లేకపోతే ఏమైపోయిందో మనకు తెలియదండి. మనకి ఇక్కడ అది ఉంటే తెలుస్తుందండి. ఊళ్ళో వాళ్ళు అక్కడ ఉంటారు, తోటలో మేము ఇక్కడ ఉంటాం. వాళ్ళ సంగతి మాకు తెలియదండి. ఏవి మరి గొడవలు ఉన్నాయి, గొడవలు మనకు అలాంటివి ఏవి తెలియవండి. ఎప్పుడైనా ఇక్కడికి అది వస్తే తెలుస్తుందండి. వాళ్ళు రారు కదా, మాకు తెలియదండి. అంటే ఊళ్ళో ఏం చెప్పుకున్నారు? పాప అలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది అని ఏదో అనుకుంటారు సీత అగ్రహారంలో. అంటే ఏం కిడ్నాప్ చేశారు అనుకుంటున్నారా మీరు? ఏం మరి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయో మనకు తెలియవండి. మరి అంత ఎవరికైనా గొడవలు అయి ఉన్నాయని మనకు అలాంటివి అవి తెలియవు కదా. అందుకే మరి ఊళ్ళో ఉంటే తెలుస్తాయండి. ఎవరు వేసాలన్నా దొరకాలని కోరుకుంటున్నామండి. అయ్యో దొరకాలని, ఎందుకండి తల్లి మనసు ఎంత బాధపడుతుందండి. ఆ తల్లి పాపం, అందుకే మాకు కూడా బాధ అనిపించేస్తుందండి. పాపం చిన్న పాప, ఆ పాప గురించి ఇంత బాధ అనిపించేస్తుందో. దొరకాలని దేవుడి తల్లికి దండం పెట్టుకుంటున్నాం. ఈ నాయకుడికి, ఆ తల్లికి, అందరికీ తినండి. ఇంకా మనకేం తెలియదండి వాళ్ళ సంగతి. మరి ఇంకంతకంటాను మనకి. పాప ఒకవేళ నడుచుకుంటూ ఏడ్చుకుంటూ కుక్క ఇద్దరు కలిపి అడవిలో కొండపైకి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నారు. అలాగా తిండి లేక. చిన్న పాప అండి, 2వ సంవత్సరం పాప అంటే ఏమి ఎక్కుతుందండి? కొండ ఎక్కలేదు కదా. కింద అంటే ఎక్కడన్నా అయిపోయినా మరి ఏమైనా కనపడాలి కదండి. కింద అంటే కూడా ఎక్కడా లేదు. ఊరంతా గాలిచ్చారండి. ఆడ మగ అందరూ కూడా చిన్న పిల్లలతో సుద్దా కూడా వెళ్ళారండి. మా ఊళ్ళో అయితే వెళ్తారండి, అందరూ కూడా వెళ్తారు. గాలి ఇలా చూడరు. ఇంకా అంతా గాలిచ్చారండి. 2 రోజులు తిండి తిప్పుడు లేకుండా గాలిచ్చారండి. ఎక్కడ జిక్కు కనిపించలేదు. మరి ఏమైపోయిందో ఏటో, మరి ఎవరు ఎత్తిపోయారో తెలియదు. అంటే ఇప్పుడు రేపు అమావాస్య అంటున్నారు, అమావాస్యకి పూజలు చేస్తుంటారు, నరబలు ఇస్తుంటారు, పిల్లల్ని అలా ఎత్తిపోయి ఉంటారేమో అనుకుంటున్నారు. అలాంటివి ఏమైనా ఉంటాయంటే మనకు తెలియదండి. వయసులో మనకు తెలియదండి. ఇంకంతవరకు తెలుసండి, మనకి ఏం తెలియదండి. అవి ఇది ప్రస్తుతం మొత్తం గ్రామంలో అందరూ కూడా ఇది ఇక్కడ సిహెచ్ అగ్రహారం అనే గ్రామం 400 ఓటింగ్ ఉండేటువంటి గ్రామం. చిన్న ఆమ్లెట్ ఏదైతే దొండబాక పంచాయతీలో ఉన్నటువంటి చిన్న గ్రామం ఇది శివారులో ఉంటుంది. ఈ సెంటర్ చూస్తున్నాం, ఒక ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. అంతేకాకుండా దాని పక్కనే ఒక కొండ మనం చూస్తున్నాం. ఈ పక్క నుంచి ఇటువైపు వెళ్తే దొండవాక వెళ్ళిపోతుంది. ఈ దొండవాక ఇటు వెళ్తే వెనక వెళ్తే మళ్ళీ ఇది ఈ యొక్క ప్రాంతానికి తునికి వెళ్ళేటువంటి మార్గం ఇది. ఈ విధంగా అయితే ఇప్పుడు ఎవరైనా అంటే కొంతమంది చెప్తున్నటువంటి వాదన, అటువైపు కొండవైపు నుంచి ఎవరైనా వచ్చి ఈ పాపని అక్కడ పామాయిల తోట ఇక్కడే సమీపంలోనే ఇటువైపు ఎవరైనా తీసుకువెళ్ళిపోంటారా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ లేదు, పాప అటువైపుకి వెళ్ళిపోయింది, అడవి జంతువులు తీసుకెళ్ళిపోయారు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది అనేక రకాలుగా ఇప్పుడు ఏదైతే పాప అదృశ్యమై ఇప్పటికి 9 రోజులు అవుతున్నా, రేపు నిండు అమావాస్యకి క్షుద్ర పూజలు చేసేటువంటి ఎవరన్నా నరబలులు ఇచ్చేందుకు పాపని తీసుకుంటే దానికి ప్రధానంగా చూసుకుంటే పాప శనివారం నాడు మిస్ అయింది. ఈ శనివారం నాడు అయితే కుక్క చనిపోయింది. రెండూ కూడా ఈ విధంగా జరగడం చాలా కొంచెం కీడి తలపించే విధంగా ఉందని కూడా తల్లి అయితే చెప్తుంది. కానీ ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే ఎవరైనా కుక్కకి పాపకి కలిపి ఏదన్నా చేస్తుంటారు. కుక్కని దాని ప్రవర్తన తిరిగి వచ్చిన తర్వాత ప్రవర్తనలో అనేక మార్పులు అయితే ఉన్నాయి. కానీ ఇటువంటి మార్పులు ప్రధాన కారణం కుక్కకి ఎవరో ఏదో చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. అటువంటి కుక్క కూడా చనిపోయింది. ఆ కుక్కకి ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు. దానికి సంబంధించిన ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా వైజాగ్ కూడా పంపించారు. ఆ రిపోర్ట్ అయితే కీలకంగా అందులో విషప్రయోగం జరిగిందా, ఏదైనా జంతువుల దాడి జరిగిందా, ఏదన్నా పాపను ఎత్తుకెళ్ళేటప్పుడు ఏదన్నా పోరాడి ఆ విధంగా అలసిపోయిందా, తిండి లేక చనిపోయింది, ఇవన్నీ రిపోర్ట్లో తేలవలసిన పరిస్థితి పక్కన పడుతుంటే పాప ఏమైందనేది కూడా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠత రేపుతుంది. ఇప్పుడు ఈ సిహెచ్ అగ్రహారానికి సంబంధించిన గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా అడిగిన ఇదే మాట చెప్తున్నారు, పాప క్షేమంగా రావాలని కూడా కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో పాప అదృశ్యమైందని తెలిసిన అప్పటి నుంచి మేమంతా కూడా పెద్దగా మొత్తం అందరూ కూడా తిరిగి పామాయిల తోట మొత్తం కూడా పాప కోసం అన్వేషణ చేస్తాం. కానీ పాప ఆచూకీ దొరకలేదు. కానీ పాప క్షేమంగా ఉండాలని కూడా మేమంతా కోరుకుంటున్నామని. నరబలులు కానీ ఇటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో లేవు. మరి ఏం జరిగిందనేది కూడా ఆ భగవంతుడికి తెలియాలి. పాప ఎలా అదృశ్యమైంది, ఎవరు తీసుకెళ్లారు, అసలు ఏం జరిగింది అనేది కూడా మిస్టరీగా అయితే మిగిలిపోయిన బట్టి పక్కన ఎన్డీఆర్ఎఫ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం అంతా కూడా గాలిస్తున్నాయి. మరో పక్కన ఈ పాప సంబంధించిన మొత్తం క్లూస్ ఎవరైనా దొరికిన తల్లిదండ్రులను మరొకసారి తండ్రిని కూడా విచారిస్తారు, స్నేహితులను విచారిస్తున్నారు. ఈ విధంగా 10 మంది వరకు కూడా అదుపులో తీసుకున్న వాళ్ళనైతే విచారణ మరో పక్కన కొనసాగుతుంది. అలాగే డంప్ అంటే ఈ యొక్క ప్రాంతంలో కొత్త నెంబర్లు ఎవరైనా ఫోన్స్ వచ్చాయా, అదే
లొకేషన్స్ ఆధారంగా మరికొందరిని విచారణ చేస్తున్నారు. ఈ విధంగా అయితే విచారణ కొనసాగుతుంది. కానీ పాప ఏమైందనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం మిస్టరీగా ఉంది. రేపు అమావాస్యకి ఏదైనా ఈ కీడు ఈ విధంగా చేసి చెడుపులు ఈ యొక్క మూఢనమ్మకాల ప్రకారంగా ఏదన్నా క్షుద్ర పూజలకి ఏమన్నా చేస్తారా? శ్మశానాల్లో ఇటువంటి పూజలు నిర్వహిస్తుంటారు కాబట్టి అటువంటి శ్మశానాలు కూడా రాత్రి సమయంలో కూడా పరిశీలిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క ఈ యొక్క ప్రాంతం శ్మశానాలు కావచ్చు, ఈ కొన్ని ప్రాంతాల్లో శ్మశానాల్లో ఈ అమావాస్యకి ఎక్కువ పూజలు నిర్వహిస్తుంటారు. అటువంటి ప్రాంతాలు కూడా ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని కూడా కొంతమంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పెట్టినా ఎక్కడా కూడా పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో శ్రీ 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 నల్లగొండ అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ దేవతగా కూడా కొలుస్తారు. ఆ గ్రామ దేవతకి గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా పాప సురక్షితంగా రావాలని కోరుకుంటున్నామని, అమ్మవారిని మొక్కుకుంటున్నామని కూడా ఈ సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన మహిళలు పెద్దలు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్, RTV, సిహెచ్ అగ్రహారం నుంచి.